హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? పోస్టల్ జీడీఎస్ సంబంధించి సిక్స్త్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేశారండి. పోస్ట్ ఆఫీస్ సంబంధించి ఏపీ ఇంకా తెలంగాణ స్టేట్‌కి సంబంధించి ఏదైతే పోస్ట్ ఆఫీస్ యొక్క సిక్స్త్ మెరిట్ లిస్ట్‌ని అయితే రిలీజ్ చేశారు. ఇది మీరు గూగుల్‌కి అయితే వచ్చేసి పోస్ట్ ఆఫీస్ రిక్రూట్మెంట్ 2024 కొట్టినెట్టిని అఫీషియల్ వెబ్‌సైట్ లింక్ అయితే మీకు కనిపిస్తుందనమాట. ఈ వెబ్‌సైట్‌కి అయితే మీరు రీడైరెక్ట్ అవుతారండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇండియన్ పోస్ట్ జీడీఎస్ ఆన్‌లైన్ డాట్ జీఓవీ డాట్ ఇన్ అని చెప్పేసి. సో, వెబ్‌సైట్‌కి ఎత్తారండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. సో, నేను డిస్క్రిప్షన్ అనేది మీకు మీకు డిస్క్రిప్షన్‌లో అయితే పెడతానన్నమాట ఈ వెబ్‌సైట్ లింక్ వచ్చేసరికి. దీంతో పాటే ఒకవేళ మీ పోస్టల్ జీడీఎస్ సంబంధించి మీరు అప్లై చేసుకున్నట్లయితే సిక్స్త్ మెరిట్ లిస్ట్‌ని డౌన్‌లోడ్ చేసుకున్నట్లయితే ఇక్కడ చూస్తున్నారు కదా మీరు క్లియర్‌గా జీడీఎస్ ఎంగేజ్‌మెంట్ అని చెప్పి ఇచ్చారు కదా! సో, ఇక్కడ ఈ విధంగా చూసారు కదా! ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ స్టేట్స్ అయితే వస్తాయండి. సో, ఇక్కడ చూస్తారు కదా, జీడీఎస్ ఆన్‌లైన్ ఎంగేజ్‌మెంట్ షెడ్యూల్ జులై 2024 షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ అని చెప్పి అయితే ఉంటున్నారు కదా! సో, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీరు ఏపీ వాళ్ళు అయినట్లయితే ఇక్కడ ఏపీ మీద ప్లస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఫస్ట్ నుంచి సిక్స్త్ వరకు అన్ని మెరిట్ లిస్టులు అయితే ఉంటాయి. అయితే ప్రెజెంట్ వచ్చేసరికి సిక్స్త్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేశారు కాబట్టి సిక్స్త్ మెరిట్ లిస్ట్ మీరు క్లిక్ చేసిన తర్వాత మీకైతే పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అయితే అయిపోతుంది. అలాగే మరి తెలంగాణ స్టేట్‌కి సంబంధించి కూడా సిక్స్త్ మెరిట్ లిస్ట్‌ని అయితే రిలీజ్ చేశారండి. ఇక్కడ చూస్తే తెలంగాణ స్టేట్‌కి సంబంధించి సిక్స్త్ మెరిట్ లిస్ట్‌ని రిలీజ్ చేశారనమాట. సో, మీరు ఆ పీడిఎఫ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకైతే డౌన్లోడ్ అయితే అయిపోతుంది. సో, నేను డౌన్లోడ్ చేయడం లేదు. సో, చూస్తున్నారు కదా, డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు కావాలనుకున్నట్లయితే నేను డౌన్లోడ్ అయితే చేస్తాననమాట. సో, ఇక్కడ చూస్తున్నారు కదా, మీకైతే దానికి సంబంధించి మెరిట్ లిస్ట్ రిలీజ్ చేశారనమాట. టోటల్ ఏపీలో అయితే మాత్రం మనకి 159 మంది అయితే మాత్రం సెలెక్ట్ అయితే అయిపోయారు సిక్స్త్ మెరిట్ లిస్ట్‌లో వచ్చేసరికి. మనకి కట్ ఆఫ్ కూడా కొంచెం వరకు ఏంటంటే తగ్గించడం అయితే జరిగిందనమాట. సో, మీకు చూస్తున్నారు కదా! ఓకే. మాక్సిమం 100 అయితే ఉంది. కాకపోతే పీడబ్ల్యూడీ వాళ్ళకొచ్చేసరికి తగ్గింది. 99% కూడా కొంచెం ఒక దగ్గర దగ్గర తగ్గిందనమాట. చాలా చాలా మైల్డ్ తగ్గింది. మాక్సిమం అందరికి 100 ఔట్ ఆఫ్ 100 ఉన్న వాళ్ళకి మాత్రమే జాబ్ అయితే వచ్చింది. సో, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, కంప్లీట్ డీటెయిల్స్ వచ్చేసరికి ఎవరికి జాబ్ వచ్చిందని చెప్పేసి. ఓకే. సో, ఈ విధంగా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కూడా తగ్గింది. 99% ఉన్న వాళ్ళకి కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట. యాహ్! చూస్తారు కదా! సో, ఈ విధంగా అయితే ఉంది. సో, ఇక్కడ మనకి కంప్లీట్ డీటెయిల్స్ వచ్చేసరికి అలాగే పైకి స్క్రోల్ డౌన్ చేసుకొని చూసుకున్నట్లయితే మనకి పోస్ట్ ఆఫీస్ సంబంధించి సిక్స్త్ మెరిట్ లిస్ట్‌లో మనకి అదేదో రిపోర్టింగ్ చేస్తున్నారు కదా! సో, డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి లాస్ట్ డేట్ వచ్చేసరికి 14 అయితే ఇచ్చారనమాట. సో, 14థ్ కల్లా కూడా మీరు జనవరి 14థ్ కల్లా కూడా మీరు షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ ఒరిజినల్ డాక్యుమెంట్స్‌తో పాటు మీకు వచ్చిన పోస్ట్ ఆఫీస్‌కి అయితే వెళ్ళి రిపోర్టింగ్ అయితే కంప్లీట్ చేయాలి. దీని తర్వాత మెరిట్ లిస్ట్ అంటూ ఏమీ ఉండదండి. ఎందుకంటే మనకి జనవరి లేకపోతే ఫిబ్రవరిలో పోస్ట్ ఆఫీస్ రిక్రూట్మెంట్ సంబంధించి 2025 నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసేస్తారనమాట. సో, దాన్ని బేస్ చేసుకొని మీకు జాబ్ అయితే ఉండదు. ఐ మీన్ మీకు జాబ్స్ అయితే అలాట్ చేస్తారు తప్పిస్తే మీకు 2024కి సంబంధించి జులై నోటిఫికేషన్ తరపు నుంచి మీకు ఎలాంటి ఇంకా మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ అవ్వవు. అదే ఫైనల్ మెరిట్ లిస్ట్. దీంతో మీకు మిగతా రిక్రూట్మెంట్ అంతా కూడా మనకి 2025 జనవరి లేకపోతే ఫిబ్రవరిలో అయితే చేస్తారు. మాక్సిమం ఫిబ్రవరి చేసే ఛాన్స్ అయితే ఉంది. లేకపోతే జనవరి ఎండింగ్ కన్నా సరే మనకి చేసే ఛాన్స్ అయితే ఉంది. సో, ఇదే విధంగా పోస్ట్ ఆఫీస్ సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకున్నట్లయితే ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంతో పాటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయితే అవ్వండి. పోస్ట్ ఆఫీస్ సంబంధించి మెరిట్ లిస్ట్ రిలీజ్ అయిన వెంటనే అందులో అయితే పోస్ట్ చేయడం జరుగుతుందనమాట. సో, ఇక్కడ చూస్తున్నారు కదా, పోస్ట్ ఆఫీస్ సంబంధించి ఆహ్, లిస్ట్ ఇదైతే సిక్స్త్ మెరిట్ లిస్ట్ ఉంది కదా! ఆంధ్రప్రదేశ్ సంబంధించి అలాగే తెలంగాణ స్టేట్‌కి సంబంధించి కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో, మీరు డిస్క్రిప్షన్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ మీద క్లిక్ చేసి కూడా టెలిగ్రామ్‌లో కూడా వచ్చి జాయిన్ అయిపోయినట్లయితే మెరిట్ లిస్ట్ వచ్చినా అదే విధంగా మనకి ఏదైతే మెరిట్ లిస్ట్‌తో పాటు మనకి మిగతా ఏవైతే నోటిఫికేషన్స్ వచ్చినా ఏపీ ఇంకా టీఎస్ సంబంధించి ఎలాంటి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా సరే మనకి టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేసి అప్లికేషన్ ఫార్మ్స్, రిజల్ట్స్ అన్నీ కూడా ఇందులో పోస్ట్ చేస్తామండి. సో, మీరు ఏపీ అయినా, టీఎస్ అయినా సరే గవర్నమెంట్ నుంచి వచ్చే ఎలాంటి జాబ్ అప్డేట్ అయినా సరే టెలిగ్రామ్ ఛానల్ అయితే మీకు దొరుకుతుంది. డిస్క్రిప్షన్‌లో వచ్చిన టెలిగ్రామ్ ఛానల్ లింక్ మీద క్లిక్ చేసి వెంటనే డౌన్‌లోడ్ జాయిన్ అయితే అవ్వండి. సో, ఇదే విధంగా మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్ పెట్టుకునంటే మేము చేసే ప్రతి వీడియో మీకైతే వస్తాయి. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.